వ్యాలంటైన్స్ నైట్ జస్ట్ 1 అవర్ 45 మినిట్స్ రన్ టైంతో ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత నాకైతే యావరేజ్ అనిపించిందండి. ఆర్టిఫిషియల్గా అనిపించింది, బట్ స్టోరీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. మెయిన్గా స్క్రీన్ ప్లే వల్లే ప్రాబ్లం అయింది. అంటే ఒకేసారి 5-6 స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి, వాటన్నిటికీ కనెక్షన్ లాస్ట్లో ఉంటుంది. కొన్ని స్టోరీస్ డ్రాగ్ చేసినట్టు ఉంటాయి, ఇంకొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని అయితే ఎందుకు ఇక్కడికి వస్తున్నాయి అన్నట్టుగా ఉంటాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో కొంత రొమాన్స్ ఉంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లోనే డ్రగ్స్ అమ్మే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు పోలీస్ అయిన సునీల్ గారు. ఇది ఇలా ఉంటే మధ్యలో ఇంకొకరి ప్రేమ కథ. ఈ ప్రేమ కథకి ఈ డ్రగ్స్ చుట్టూ తిరిగే మరికొన్ని కథలకి కనెక్షన్ ఏంటి, ఈ డ్రగ్స్ సప్లై ఏమైంది, ఈ లవ్ స్టోరీ ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అండ్ రాసుకున్న కనెక్టింగ్ పాయింట్స్. ప్రతి స్టోరీలోనూ ఎంతో కొంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే పాయింట్స్ ఉండేలా చూసుకోవడం. చివరికి ఏంటి ఈ స్టోరీస్ అన్నీ ఏమవుతాయి అనేలా ఎప్పట్లానే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయడం. కొందరు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: సినిమా మొత్తం స్లోగానే వెళ్ళింది. స్క్రీన్ ప్లే రేసీగా, ఫాస్ట్గా వెళ్ళేలా లేదు. డ్రగ్స్ అంటూనే చూపిస్తారు, బట్ ఆర్టిఫిషియల్ సీన్స్ ఎక్కువయ్యాయి. యాక్టింగ్ కూడా కొంతమంది ఆర్టిఫిషియల్గానే ఉంటాయి. సడన్గా ఒకడు అలా ఎలా మారిపోతాడు అనేలా ఫోర్స్డ్గా ఉంటాయి కొన్ని సీన్స్. ట్విస్ట్లు మంచిగా పెట్టుండొచ్చు ఈ స్టోరీకి, బట్ సింపుల్గా మాటల్లోనే తేల్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో దాదా ఎవరు అనే పాయింట్ని రివీల్ చేసిన విధానం. సునీల్ గారి రోల్ కూడా 2-3 సీన్స్ ఉంటాయి అంతే. ఆయన యాక్టింగ్నే చూడాలనిపించేది, టెర్రిఫిక్గా ఉండేది, కానీ తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అయింది. సెకండ్ పార్ట్ ఉందని లాస్ట్లో సునీల్ గారి రోల్లో చూపించారు, మరి ఏమవుద్దో చూడాలి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే చివరికి ఏం జరిగిందో చూడాలి అనే క్యూరియాసిటీ మీకు వస్తే తక్కువ రన్ టైం కాబట్టి ఒకసారి చూసేయచ్చు. బట్ ఏంటి ఎంతసేపు వస్తుంది, అది సంబంధం లేని వేరే వేరే సీన్లు అన్నీ వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనుకుంటే కష్టం. గుడ్ రేటింగ్స్ బట్ పూర్ స్క్రీన్ ప్లే. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.